బహుళ చాంద్రమాన స్వస్తి స్త్రీ పరాభవ మాఘమాసంలో వసంత పంచమి నుండి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళకి ఏక చక్రాధిపత్యం చేయబోతున్నారు. ఏక చక్రాధిపత్యం అంటే వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు మాట్లాడితే అదొక శాసనంలో ఉంటుంది. ఎవరి పేరైతే వి అనే అక్షరంతో మొదలవుతుందో ఇంకా వాళ్ళ జీవితంలో ఈ వసంత పంచమి అనగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, శ్యామల అమ్మవారి గుప్త నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు నుండి వి అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళకి ఇంకా వీళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ప్రతి విషయంలోనూ విజయం. మీరు వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారంలో ఇప్పటి వరకు నష్టాలు చవి చూసి ఇంకా రుణ బాధలతో ఏదైనా ఒక ప్రాపర్టీని క్రయ విక్రయాల్లో పెట్టారా? ఖచ్చితంగా మీకు విజయమే చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా మధ్యలో వరకు చేసేసి ఆటంకం ఏర్పడుతుందా? ఆ పని కూడా విజయమే సాగుతుంది. విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉండి ఎప్పుడు బ్యాంకుల చుట్టూ, ప్రాపర్టీల చుట్టూ, షూరిటీల కోసం ఇబ్బంది పడుతున్నారా? ఆ పని కూడా ముందుకే సాగుతుంది. విదేశాల్లో ఉంటూ ఉద్యోగాన్ని కోల్పోయి, స్వదేశంలో ఉంటూ ఉద్యోగం కోల్పోయి అప్పులు చేసి రూమ్ రెంట్లు, మెయింటెనెన్స్ కోసం చాలా తిప్పలు పడుతున్న వాళ్ళు వి అనే అక్షరంతో మీ పేరు మొదలైతే, ఒక్కసారి ఎవరి పేరైతే వి అనే అక్షరంతో మొదలవుతే అందులో ఉన్నటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి AEIOU ఈ లెటర్స్ ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ముళ్ళదారి, అన్ని రాళ్ళు ముళ్ళే, ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, అవమానాలు, నీతో ఏది కాదు అని ప్రతి ఒక్కరు నీ స్వంత వాళ్ళే నిన్ను విమర్శించిన ఆ విమర్శలన్నీ తట్టుకొని ఒకానొకటి ఏదో సాధించాలనే లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. ఒక్కసారి నన్ను పర్సనల్గా కలిస్తే ఎప్పుడైనా మనకి మార్గనిర్దేశక ఉంటేనే ఒక లక్ష్యాన్ని చేరాలంటే ఆ లక్ష్యానికి అనుకూలమైనటువంటి సమయం, సముద్రాన్ని ఈదాలంటే దాని లోతు ఎంత, దాని పొడవెంత, ఇవన్నీ విషయాలు తెలిసిన వాడే ముందుకు వెళ్తాడు. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి దోషాన్ని సవరించుకుంటే ఇంకా మిమ్మల్ని ప్రపంచం సైతం మీ వైపు చూసేలా నేను ఇచ్చే కరెక్షన్తో మీరు దూసుకెళ్ళబోతున్నారు.